10 मई को हैदराबाद परेड ग्राउंड में आयोजित होने वाली भाजपा की विशाल जनसभा को सफल बनाने के लिए रामागुंडम निर्वाचन क्षेत्र में प्रचार तेज हो गया है। आपको बताते चले कि भाजपा रामागुंडम प्रभारी कंदुला संध्या रानी के नेतृत्व में गोदावरी खनि शहर में निमंत्रण पत्रों का वितरण किया गया। लोगों से सीधे मिलकर सभा के उद्देश्य को समझाया गया। इस कार्यक्रम में वरिष्ठ नेता तड़गोंडा नरसया, मंडल अध्यक्ष उरगोंडा अर्पणा, गुंडा बोयना, भूमया, कोडूरी रमेश, इसके साथ ही अंडे राजकुमार चारी, बियाला महेंद्र, वकुला भरणम वेणु, एलतूरी राजैया, सरिता सहित अन्य लोग शामिल हुए। TTN 24 न्यूज तेलंगाना से ब्यूरो चीफ नल्लापू तिरुपति की एक खास रिपोर्ट। ఈ నెల 10వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటలకి భాగ్యనగరం పరేడ్ గ్రౌండ్స్లో నరేంద్ర మోదీ గారి భారీ బహిరంగ సభ, వారు దేశ ప్రధానిగా 3వసారి ప్రమాణ స్వీకారం చేసి మొదటిసారి తెలంగాణకి రావడం చాలా సంతోషకరంగా భావిస్తూ వారికి తెలంగాణ సమాజం సాదరంగా స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఇందులో భాగంగా ఈరోజు ముఖ్యంగా గోదావరి ఖనిలో ఉన్నటువంటి వ్యాపారస్తులకి, ప్రముఖులకి అందరికీ కూడా ప్రత్యేకంగా రాష్ట్ర పార్టీ మా అధ్యక్షులు రామచంద్రరావు గారు స్వయంగా అందరికీ కూడా ఆహ్వాన పత్రికల్ని పంపించడం జరిగింది. వాటిని నేరుగా వాళ్ళందరికీ కూడా కలిసి ఆహ్వాన పత్రికని ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా వ్యాపారస్తులని, ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ కావచ్చు, న్యాయవాదులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారవేత్తలు అందరికీ కూడా మేము ఇదే ఆహ్వానంగా మీ అందరినీ కూడా మేము కోరుతూ ఉన్నాం. మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు ఈ దేశ ప్రగతి ఏ రకంగా ముందుకు పోతూ ఉన్నది. నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఆర్థికంగా 13వ స్థానంలో ఉన్నటువంటి దేశంని ఈరోజు 3వ స్థానంలో నిలిపిస్తూ వచ్చేటువంటి రోజులలో నెంబర్ 1గా ఈ దేశాన్ని నిలపడమే కాదు, విశ్వగురువు స్థానంలో మన భారతదేశాన్ని ఉంచుట కొరకు, నిలుపుట కొరకు ఏ రకంగా కృషి చేస్తూ ఉన్నారో, ఆ వయసులో వారు 18 గంటలు కూడా అవిశ్రాంతంగా ఈ దేశం కోసం పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి వారు వచ్చేటువంటి సందర్భంలో మీరంతా కూడా భాగస్వాములై ఈ సభని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ ఉన్నాను. అదే రకంగా ఈ సభలో ఏదైతే ఇప్పటి వరకు కూడా కేంద్ర నిధుల ద్వారా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రారంభం చేయబోతూ ఉన్నారు. రేపు భవిష్యత్తు లోపల తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి లోపల కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి నిధుల కొరకు వరాల జల్లు వారు కురిపించబోతూ ఉన్నారు. అదే రకంగా ఇప్పటి వరకు కూడా మొన్న జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికలలో 3 రాష్ట్రాలు కూడా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకున్నది. అదే రకంగా రేపు భవిష్యత్తు లోపల తెలంగాణలో 100% డబుల్ ఇంజన్ సర్కార్ దిశగా వారి సందేశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా విచ్చేసి వారి సందేశాన్ని విని ఈ సభని మీరందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పి అందరినీ ప్రత్యేకంగా కోరుతా ఉన్నాను. భారత్ మాతాకి.